ఈగో సంకుచితమైనటువంటిది, లవ్ విశాలమైనటువంటిది అని. సూఫీ గురువులు దీనికి చక్కని ఒక ఉదాహరణ ఇస్తారు. ఈగో ఎట్లా ఉంటుంది, లవ్ ఎట్లుంటుంది అని. ఒక మహావృక్షం ఉండేది. ఆ వృక్షం యొక్క నీడలో ఒక బాలుడు విశ్రమించేవాడు, పండుకునేవాడు, అక్కడే కాలక్షేపం చేసేవాడు, అక్కడే అనేక రాత్రులు గడిపినాడు. ఆ వృక్షానికి ఆ పిల్లని మీద ఎక్కువ మమత, ప్రేమ కలిగిందండి. ఆ ప్రేమిస్తూ ఉంది ఆ చెట్టు. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడుతున్నాడు. తర్వాత వాడు ఊర్లో వెళ్ళిపోతున్నాడు, వచ్చేది మర్చిపోయినాడు. కొంతకాలం తర్వాత కనబడ్డాడు. చెట్టు అడుగుతుంది, ఇదిగో ఇటురా, ఇదిగో ఇటురా. వాడు దగ్గరకు పోయినాడు. ఏమే, ఎందుకు నా దగ్గర రావడం లేదు, మానేసావా? ఏం తప్పు చేశాను? ఏముంది నీ దగ్గర? నాకు డబ్బు, పైసలు కావాలి నాకు. నీ దగ్గర ఏడున్నాయి? ప్రేమమయ్యి ఆ వృక్షం అంటుంది, ఇదిగో విను, నీకు డబ్బంటూ నేను ఇవ్వలేను. నాలో ఉన్నటువంటి ఆ పండ్లన్నీ కోసుకుపోయి బజార్లో అమ్ముకో, నీకు డబ్బు వస్తుంది, సుఖంగా ఉండు. అయితే ఓ బాలుడా, నన్ను మర్చిపోవద్దు, అప్పుడప్పుడు వస్తూ ఉండు. సరే, వాడు చెట్టెక్కినాడు, పండ్లు కోసినాడు, కాయలు కోసినాడు, ఇష్టానుసారం కోసేసినాడు. కొమ్మలు రెమ్మలు ఇష్టానుసారంగా ఎక్కువ తక్కువ చేసి దానికి థ్యాంక్స్ కూడా చెప్పుకోకుండా, కృతజ్ఞత కూడా చెప్పుకోకుండా వెళ్ళిపోయినాడు. బజార్లో అమ్మినాడు, చాలా డబ్బులు వచ్చినాయి. మళ్ళా రావడం మానేసినాడు. మళ్ళా కొంతకాలం అయింది. ఒకరోజు ఆ దారి నుంచి పోతున్నాడు, పెద్దవాడైనాడు. ఇదిగో విను, ఇదిగో. మళ్ళా తిరిగి చూశాడు, ఆ చెట్టే పిలుస్తుంది. ఏమి, నన్ను మర్చిపోయావా? నీకోసమే కాసుకున్నాను, నా దగ్గర రావు? ఏముంది నీ దగ్గర? ఇల్లు కట్టుకోవాలి నేను, డబ్బు సంపాదించాలి నేను, నీ దగ్గరేముంది? ఇదిగో విను, నీకు డబ్బు ఇవ్వలేను నేను. అయితే నా కొమ్మలు అన్నీ నరుక్కుపోయి ఇల్లు కట్టుకో. ఎంత త్యాగం ఉంది చూడండి. కట్టుకో ఇల్లు. వాడు వెనక ముందు చూడుకోకుండా బాగా కొమ్మలు గిమ్మలు నరికి వేసి తీసుకుపోయి ఇల్లు కట్టుకున్నాడు. మళ్ళా రావడం మర్చిపోయినాడు. మళ్ళా కొంతకాలానికి మళ్ళా కనిపడినాడు. ఇదిగో ఇటురా, ఇటురా. ఏమే, మర్చిపోయావా? నీకోసం ఎంత కలవరిస్తున్నాను, అహర్నిశలు నీకోసమే ఎదురు చూస్తున్నాను, నన్నెందుకు మర్చిపోయావు? సరేలే, నేను డబ్బు సంపాదించేదానికి పరదేశానికి పోవాలి, పోతున్నాను. నీవేమైనా సహాయం చేయగలవా? ఇదిగో నేనంటూ ఏమీ సహాయం చేయలేను. నన్ను సమూలంగా నరికివేసేయి, ఊడగా తయారు చేసుకో, చిన్న తెప్పగా చిన్న పడవగా చేసుకో. నీవు హాయిగా పోయి క్షేమంగా తిరుగురా, నన్ను మర్చిపోవద్దు. తెగ నరికి వేశాడు. అయితే అహర్నిశలు ఆ చెట్టు వినే తలుస్తుంది. అది ప్రేమ. ప్రేమకు ఇచ్చేది తెలుసు, స్వార్థానికి తీసుకునేది తెలుసు. లవ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్, ఎగో గెట్స్ అండ్ ఫర్గెట్స్. చూడండి, ఇటువంటి ప్రేమ మన హృదయాల్లో వెలగాలి. ఇటువంటి ప్రేమ మనం పొరుగువారిలో చూపించాలి. పొరుగువాడు కష్టపడుతుంటే నవ్వుకుంటూ తిరుగుతాం మనం. ఆ బాధ నాకు గనక వస్తే అని ఆలోచన చేసి పొరుగువాడిని సహాయం చేసేదానికి ప్రయత్నం చేయాలి మనం.